ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు బస్ స్టాండ్ సెంటర్లో 3 రోజుల నుంచి 6, 7, 8 అంటే 3వ రోజుగా ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం 2025 మెగా డిఎస్ఏని తీయడం దాంట్లో దగా జరిగిందని ఇవాళ మేము నిరసన తెలిసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్ఏ అంటే ఏంటి తెలుసా? అంటే చాలా భారీగా అయితే మెగా మేళా అంటారు. అది ఎప్పుడు జరిగిందండి? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 2008లో మెగా డిఎస్ అని 50,000 మంది పోస్టులు ఇచ్చాడు. ఆ రోజు దాన్ని మెగా డిఎస్ అంటారు. ఇది డగా డిఎస్సి ఉన్న పోస్టులే లేవు, దాని కూడా అలా అక్రమాలు జరిగిపోయి దాంట్లో భాగంగా ఇవాళ లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి ఉండగా ఇవాళ చాలా దారుణం జరిగింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కంపల్సరిగా ఏదో ఉద్యోగం రావాలి అని పాపం తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళ కూలీనాలు చేసి పంపిస్తుంటారు. కానీ ఎలాగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సొంత డబ్బులు చదువుకుంటామే అంటే 2 సంవత్సరాలు ఏం లేదు కదా, అందరూ తెలుసు కదా, 2 సంవత్సరాలు ఏం లేదు. కానీ వాళ్ళ కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి దాన్ని చదువుకున్నారు, కోచింగ్లు తీసుకున్నారు. తీరా చూస్తే డిఎస్ వచ్చేసరికి దాంట్లో దగా అయిపోయింది. దాంట్లో ఏంటంటే వాళ్ళ స్పోర్ట్స్ కోటాను వంకబెట్టారు. ఎందుకంటే పాదయాత్ర జరిగింది, రోజు చెప్తున్న పాదయాత్రలో వాళ్ళ అంశాలకు ఇవ్వడం కోసం అంశాలకు ఇవ్వడం కోసం ఎందుకంటే ఉద్యోగులు ఇచ్చే వాళ్ళ బాధ్యతగా వీళ్ళకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అంటే సుమారుగా 276 మార్కులు వచ్చానంట, 276 ర్యాంక్ వచ్చిన లేదంట, 2226 ర్యాంక్ వచ్చిన ఉద్యోగం వచ్చిందంట. మరి చూడండి, దాన్ని బట్టి తేడా ఏంటంటే అది స్పోర్ట్స్ కోట అంటున్నారు. అంటే స్పోర్ట్స్ కోటలో దాంట్లో ఇక ప్యాకెట్ అంట, దాంట్లో కోట అదంటే మన ఏదంటారు చూడు బ్రిడ్జ్ ఆటలో ఇవన్నీ కాటలు బూటి బిల్ల, తొక్కుడు బిల్ల ఇట్లు కూడా స్పోర్ట్స్ కోట ఇచ్చేసారు. అంటే వాళ్ళకి కావాల్సింది దాంట్లో ఇవాళ చదువుకుంటూ ఉద్యోగాలు రావు, ఇవాళ వాళ్ళ వెనకాల తిరుగుతుంటూ ఇలాగా అక్రమాలు చేస్తున్న ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా. పైగానేమో ఎవరన్నా ఈ ధర్నాలు దీక్షలు ఇలా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి టెంట్లు పడగొట్టేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నంతా జరిగింది చూడండి, టెంట్లు పడగొట్టేసి విధ్వంసం చేసేస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం లేదా? అడిగేసి వచ్చలేదా? గతంలో ఈ పరిస్థితి ఉంది ఎప్పుడన్నా? గతంలో ఏంటంటే వీళ్ళని పోలీసుల్ని వాళ్ళని పావుల్లో వాడుకుంటూ వాళ్ళ పార్టీకి స్వయంగా వాళ్ళని పంపించి దౌర్జన్యం గాంతం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. అంటే వాళ్ళ డిఎస్సి పారదర్శకంగా జరిగింది అని మీకు నమ్మకం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. సిబిఐ అంటే ఎందుకు జరుపుతున్నారు మీరు? సిబిఐ ఎంక్వైరీ వేయాలి కదా మీరు. సిబిఐ అంటేనే జడిచిపోతున్నారు. పారదర్శకం జరిగింది కనుక సిబిఐ ఎంక్వైరీ వేయించండి.